సో గైస్ మన ఛానల్లో ఉన్నటువంటి సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా గుడ్ న్యూస్. జీకే టాపిక్ వైజ్ బిడ్ బ్యాంక్ అండి 1500 ప్రశ్నలు కేవలము రూ. 59కే ఈ యొక్క పీడిఎఫ్ అయితే అందచేయడం జరుగుతుందండి. ఇందులో మరి అన్ని టాపిక్స్ కవర్ చేయడం జరుగుతుంది. ఆర్పిఎఫ్, ఆర్ఆర్బి, అంతేకాకుండా ఎస్ఎస్సి ఉద్యోగాలకు అన్నిటికీ కూడా యూస్ఫుల్గా ఉంటుంది. కావాలనుకున్న వారు 9030362853 అనే నెంబర్కి గూగుల్ పే కానీ ఫోన్పే కానీ చేసి ఆ స్క్రీన్ షాట్ నా వాట్సాప్ నెంబర్కి పంపినట్లయితే వెంటనే వితిన్ 1 అవర్లో మీకు పంపడం జరుగుతుంది పీడిఎఫ్. ఇక్కడ టాపిక్ చూడండి ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా టాపిక్స్ అన్నీ మనము డిస్కస్ చేసుకోవడం జరుగుతుందండి. ఈ యొక్క పీడిఎఫ్లో మీకు ప్రొవైడ్ చేస్తాను. మొత్తం 27 టాపిక్స్ అయితే ఇందులో 28 టాపిక్స్ అయితే ఇందులో ఉంటాయండి. ఇంట్రెస్ట్ ఉన్న వారు వెంటనే తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. పేమెంట్ చేసే స్క్రీన్ షాట్ని వాట్సాప్లో పంపించడం ద్వారా తీసుకోవచ్చు, లేదా మన యాప్ డౌన్లోడ్ చేసుకుని యాప్లో కూడా పర్చేజ్ చేయవచ్చు. థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. బై. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ధృవ అకాడమీ. సో గైస్, ఈరోజు మనము ఆర్పిఎఫ్, ఎస్ఐ కానిస్టేబుల్ మరియు ఆర్ఆర్బి, గ్రూప్ డి మరియు ఎన్టీపీసీ, ఎస్ఎస్సి, జీడి, ఎస్ఎస్సి, సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్, ఎంటీఎస్ అన్ని ఉద్యోగాలకు కూడా చాలా ముఖ్యమైనటువంటి అంశము జీకే అండి. ఓకే, స్టాండర్డ్ జీకే పైన మనము తప్పకుండా పట్టు అనేది సాధించాలి. దాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రీవియస్గా అన్ని పోటీ పరీక్షల్లో వచ్చినటువంటి బిట్స్ అన్నీ కూడా, క్వశ్చన్స్ అన్నీ కూడా గ్యాదర్ చేసి మీకైతే సిరీస్ రూపంలో అందజేస్తున్నానండి. ప్రీవియస్గా కూడా చాలా వీడియోస్ అయితే అప్డేట్ చేశాను, అన్నీ కూడా మన ప్లేలిస్ట్లో ఉంటాయండి, ఒకసారి చూడండి. ఓకేనా, ఈరోజు టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము. సో లేట్ చేయకుండా ముందుగా చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. పీడిఎఫ్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను, డౌన్లోడ్ చేసుకోండి అందరూ కూడా. ఓకే, క్వశ్చన్ నెంబర్ 1. బుద్ధుడు ఎక్కడ జ్ఞానోదయం పొందారు? గౌతమ బుద్ధుడు జ్ఞానోదయం పొందినటువంటి ప్రాంతము బుద్ధగయ అనేటువంటి ప్లేస్ అండి, బీహార్లో ఉంటుంది ఇది. ఓకే, బుద్ధగయ. ఓకే, నెక్స్ట్ 1. ఆర్య సమాజాన్ని ఎవరు స్థాపించారు? ఎవరండి? స్వామి దయానంద సరస్వతి మరి ఈ యొక్క ఆర్య సమాజాన్ని స్థాపించడం అయితే జరిగింది. గో బ్యాక్ టు వేదాస్, అంటే వేదాలకు తిరిగి రండి అనేటువంటి నినాదం ఇచ్చినటువంటి వ్యక్తిగా మనము చెప్పుకోవచ్చు. పంజాబీ భాష యొక్క లిపి ఏది? ఏం లిపి అండి? గురుముఖి లిపి. ఏం లిపి అది? గురుముఖి లిపి. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ 1. భారతదేశ ప్రధాన భూభాగానికి దక్షిణ అంచు ఏది? దక్షిణ చివరి కొన ఏంటండి? కన్యాకుమారి. దక్షిణ భాగము చివరి అంచుగా మనము చెప్పుకోవచ్చు. మరి ఉత్తరాన ఉన్నటువంటిది జమ్మూ కాశ్మీర్. ఓకే, దక్షిణాన కన్యాకుమారి. భారతదేశంలో సూర్యుడు మొదట ఏ రాష్ట్రంలో ఉదయిస్తారు? సూర్యుడు ఉదయించేటువంటి రాష్ట్రం ఏంటండి? అరుణాచల్ ప్రదేశ్. మరి సూర్యుడు అస్తమించేటువంటి రాష్ట్రం ఏంటి? గుజరాత్. ఓకేనా, అరుణాచల్ ప్రదేశ్కి మరియు గుజరాత్కి మధ్య ఎంత సమయము డిఫరెన్స్ ఉంటుందంటే 2 గంటలు. అంటే అరుణాచల్ ప్రదేశ్లో సూర్యోదయం అయిన తర్వాత సో ఈ విధంగా ఉంటుంది కదండి. సో ఇక్కడ అరుణాచల్ ప్రదేశ్ ఉంటుంది, ఇక్కడ గుజరాత్ ఉంటుంది. సో అరుణాచల్ ప్రదేశ్లో సూర్యోదయం అయిన తర్వాత 2 అవర్స్కి గుజరాత్లో సూర్యోదయం అవుతుంది. అంటే 2 గంటల డిఫరెన్స్ అయితే ఉంటుంది. ఓకే, నెక్స్ట్ 1. భారతదేశంలో అయిపోయింది కదా. ఇన్సులిన్ ఏ వ్యాధి యొక్క చికిత్సలో ఉపయోగపడుతుంది? ఇన్సులిన్ ఏంటండి? మధుమేహము. ఓకేనా, మన శరీరంలో ఉన్నటువంటి చక్కెర స్థాయిలను నియంత్రించేది ఇన్సులిన్ అండి. ఇన్సులిన్ అనేది ప్యాంక్రియాస్లో విడుదల కావడం అయితే మనం చూడవచ్చండి. ఇన్సులిన్ ఏంటి? దీని యొక్క ప్రత్యేకత ఏంటి? మన శరీరంలో విడుదలయ్యేటువంటి చక్కెరలను ఓకేనా తటస్థీకరిస్తుంది, సమపాలలో ఉండేలా చూస్తుంది. మన శరీరానికి ఎంతైతే చక్కెరలు అవసరమో అంతే ఉంచేలా చూస్తుంది. ఓకే, నెక్స్ట్ బిహు ఏ రాష్ట్రంలో ప్రసిద్ధి చెందిన పండుగ? బిహు ఎక్కడండి? అస్సాం. ఉసిరిలో సమృద్ధిగా లభించే విటమిన్ ఏది? ఆప్షన్ విటమిన్ సి అండి. విటమిన్ సి ఉసిరిలో అత్యధికంగా లభిస్తుందండి. ఓకేనా, సిట్రస్ జాతి ఫలంగా చెప్పుకోవచ్చు ఇది విటమిన్ సి. భారతదేశపు మొదటి గవర్నర్ జనరల్ ఎవరు? విలియం బెంటిక్. ఇంపార్టెంట్ క్వశ్చన్. భారతదేశపు మొదటి గవర్నర్ జనరల్ ఎవరండి? విలియం బెంటిక్. మీ అందరికీ కూడా చిన్న క్వశ్చన్ అండి, ఎంతమంది కామెంట్ చేస్తారో చూద్దాము. మీ నాలెడ్జ్కి ఇది ఒక టెస్ట్గా చెప్పుకోవచ్చు. భారతదేశపు మొదటి గవర్నర్ జనరల్ విలియం బెంటిక్ అండి. మరి భారతదేశపు మొట్టమొదటి వైస్రాయ్ పేరేంటి? 1857 తిరుగుబాటు తర్వాత గవర్నర్ జనరల్ అనేటువంటి పదవిని తీసేసి మరి బ్రిటిష్ రాణి యొక్క
పాలన అయితే రావడం జరిగిందండి. ఆ సమయంలో వైస్రాయ్ అనేటువంటి పదవిని సృష్టించారు. గవర్నర్ జనరల్ వైస్రాయ్గా మార్చారండి. మరి మొట్టమొదటి వైస్రాయ్ పేరేంటి? ప్రతి ఒక్కరు కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి. మీకు ఒకవేళ తెలియకపోతే ఫస్ట్ వైస్రాయ్ అని కామెంట్ పెట్టండి, నేను ఆన్సర్ చెప్తాను. ఓకేనా? మ్యాక్సిమం ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. కాగితం ఏ దేశంలో కనుగొనబడింది? కాగితాన్ని తయారు చేసిన మొదటి దేశం ఏంటి? చైనా. గౌతమ బుద్ధుడు చిన్ననాటి పేరేంటి? గౌతమ బుద్ధుని చిన్ననాటి పేరేంటండి? సిద్ధార్థుడు. నెక్స్ట్ వన్, భారతదేశంలోని సాయుధ దళాలకు సుప్రీం కమాండర్ ఎవరు? త్రివిధ దళాధిపతిగా చెప్పుకుంటామండి, అధ్యక్షుడు. ఓకేనా? భారతదేశ రాష్ట్రపతియే మరి త్రివిధ దళాధిపతిగా అయితే ఉంటారు. ఒక దేశంలో అంటే మన దేశంలో ఫర్ ఎగ్జాంపుల్ యుద్ధం వస్తుందండి, యుద్ధం రాబోతుంది. మరి ఈ యుద్ధంలో పాల్గొనండి అనేటువంటి ఆదేశాలు ఎవరు జారీ చేస్తారు? రాష్ట్రపతి గారు మాత్రమే. అధికారము రాష్ట్రపతి గారికి మాత్రమే ఉంటుంది. రాత్రి అంధత్వము ఏ విటమిన్ లోపం వల్ల వస్తుంది? అంటే రేచీకటి అండి. రాత్రి అంధత్వం అంటే ఏంటి? రేచీకటి. విటమిన్ ఏ లోపం వల్ల వస్తుందండి. విటమిన్ ఏ లోపం వల్ల మనకు రేచీకటి అనేది వ్యాధి సంభవిస్తుంది. పొంగల్ ఏ రాష్ట్రానికి చెందిన పండుగ? ఏంటండి? తమిళనాడు. ఓకేనా? తమిళనాడు పొంగల్ అయితే జరుపుకుంటారు ఇక్కడ. గిద్దా మరియు భాంగ్రా ఏ రాష్ట్రానికి చెందిన జానపద నృత్యాలు? గిద్దా మరియు భాంగ్రా. ఆన్సర్ పంజాబ్ రాష్ట్రానికి చెందినటువంటి జానపద నృత్యాలు. టెలివిజన్ను కనుగొన్నవారు ఎవరు? అంటే టీవీ అండి. జాన్ లోగి బాయిల్డ్ అనేటువంటి వ్యక్తి టెలివిజన్ను కనుగొన్నారు. భారతదేశానికి మొదటి మహిళా పాలకురాలు ఎవరు? ఎవరండి? రజియా సుల్తానా. ఓకేనా? రజియా సుల్తానా ఢిల్లీని పాలించినటువంటి మొట్టమొదటి మహిళా పాలకురాలండి. ఓకేనా? మరి దక్షిణ భారతదేశం యొక్క మొట్టమొదటి మహిళా పాలకురాలు ఎవరంటే రాణి రుద్రమాదేవి. ఓకేనా? రాణి రుద్రమాదేవి ఇంపార్టెంట్. చేప ఎవరి సహాయంతో ఊపిరి తీసుకుంటుంది? చేపలు నీటిలో ఉంటాయి కదండి. సో ఇవి మొప్పల సహాయముతో ఊపిరి అనేవి తీసుకుంటాయి. మరి ఎలా గాలి అందుతుంది వీటికి అంటే ఇవి నీటిలో కరిగి ఉన్నటువంటి ఆక్సిజన్ని తీసుకుంటాయి. ఓకే, నీటిలో కరిగి ఉన్నటువంటి ఆక్సిజన్ని చేపలు శ్వాసవాయువుగా తీసుకుంటాయి. నెక్స్ట్ వన్, ఇన్క్విలాబ్ జిందాబాద్ నినాదాన్ని ఇచ్చిన వారు ఎవరు? ఇన్క్విలాబ్ జిందాబాద్ ఎవరండి? భగత్ సింగ్. ఓకేనా? భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్లను బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడినందుకు గాను 1931లో ఉరి తీయడం జరిగిందండి. ఓకేనా? కకోరి కుట్ర కేసులో భాగంగా మరి వీరిని ఉరి తీయడం జరిగింది 1931లో. ఓకే, నెక్స్ట్ వన్, జలియన్ వాలాబాగ్ ఊచకోత ఎప్పుడు జరిగింది? 1919 ఏప్రిల్ 13వ తారీఖున అమృత్సర్. ఓకేనా? అమృత్సర్ పంజాబ్లోని స్వర్ణ దేవాలయంలో ఈ యొక్క ఘటన జరిగిందండి. ఓకేనా? ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. దీనికి గల బాధ్యులు ఎవరు? జనరల్ ఓ డయర్ అనేటువంటి బ్రిటిష్ పర్సన్. నెక్స్ట్ వన్, 1939లో కాంగ్రెస్ను వీడి సుభాష్ చంద్రబోస్ ఏ పార్టీని స్థాపించారు? ఏం పార్టీ అండి? ఫార్వర్డ్ బ్లాక్. ఎందుకు వీడడం జరిగిందండి? 1939 సమయంలో మరి భారత జాతీయ కాంగ్రెస్కి ముఖ్యంగా గాంధీజీకి సుభాష్ చంద్రబోస్ గారికి మధ్య భేదాభిప్రాయాలు రావడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఓకేనా? అందుకే మరి కాంగ్రెస్ను వీడి సొంత పార్టీ ఫార్వర్డ్ బ్లాక్ని అయితే స్థాపించడము జరిగింది. నెక్స్ట్ వన్, పంజాబ్ కేసరి అని ఎవరిని పిలుస్తారు? పంజాబ్ కేసరి లాలా లజపతి రాయ్. ఓకే, లాలా లజపతి రాయ్ గారిని పంజాబ్ కేసరి అని పిలుస్తాము. వీరు మరి క్విట్ ఇండియా మూమెంట్లో ఏమంటారు ఇది 1927వ సంవత్సరంలో జరిగినటువంటి ఒక ముఖ్యమైన సంఘటనలో వీరైతే పార్టిసిపేట్ చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకేనా? అదేంటి? సైమన్ గో బ్యాక్. ఓకే, పంజాబ్లో జరుగుతున్నటువంటి సైమన్ గో బ్యాక్ ఉద్యమంలో పార్టిసిపేట్ చేస్తున్నటువంటి సమయంలో ఒక కానిస్టేబుల్ బలంగా మరి లాఠీతో తలపై కుట్టడంతో మరణిస్తారు. నెక్స్ట్ వన్, శాండర్స్ను ఎవరు చంపారు? ఎవరండి? భగత్ సింగ్. ఓకే, భగత్ సింగ్. క్రీస్తు శకము 1857 తిరుగుబాటులో తన త్యాగాన్ని మొదటగా ఇచ్చిన వారు ఎవరు? 1857 తిరుగుబాటు
వీరుడిగా హీరోగా చెప్పుకుంటామండి మంగల్ పాండే గారిని. ఓకేనా. నెక్స్ట్, భారతదేశానికి మొదటి మహిళా గవర్నర్ ఎవరండి? సరోజినీ నాయుడు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి మొట్టమొదటి గవర్నర్ అండి. ఓకేనా. మరి మొట్టమొదటి సీఎం ఎవరండి భారతదేశానికంటే? సుచేత కృపలాని. ఓకేనా. ఏ రాష్ట్రానికి? ఉత్తరప్రదేశ్కి. ఓకే. ఎవరెస్ట్ శిఖరాన్ని 2 సార్లు అధిరోహించిన మొదటి మహిళ ఎవరు? మొదటి మహిళ సంతోషి యాదవ్ అండి. ఓకేనా. మొదటి మహిళ ఎవరు? సంతోషి యాదవ్ గారు. సంతోష్ కాదు, సంతోషి యాదవ్ గారు. ఓకే. బ్రహ్మ సమాజము ఎవరి ద్వారా స్థాపించబడింది? 1828 ఐ థింక్ సో 1828 బ్రహ్మ సమాజాన్ని రాజా రామ్మోహన్ రాయ్ గారు స్థాపించడం అయితే జరిగింది. ఓకేనా. బాల్య వివాహాలకు వ్యతిరేకంగా పోరాడినటువంటి వ్యక్తిగా చాలా చాలా ప్రసిద్ధి. ఓకే. నెక్స్ట్ వన్, స్వామి దయానంద సరస్వతి అసలు పేరేంటి? స్వామి దయానంద సరస్వతి ఏంటండి? మూలశంకర్. ఓకే, మూలశంకర్. వేదాలపై చాలా అనే నినాదాన్ని ఇచ్చిన వారు ఎవరు? అంటే వేదాలకు తిరిగి రండి, కమ్ బ్యాక్ టు వేదాస్ అని చెప్పిన వారు దయానంద సరస్వతి. ఓకే, దయానంద సరస్వతి. రామకృష్ణ మిషన్ స్థాపించిన వారు ఎవరు? రామకృష్ణ మిషన్ ఎవరండి? స్వామి వివేకానంద. ఓకేనా. స్వామి వివేకానంద కలకత్తాలోని బేలూరు అనేటువంటి ప్లేస్లో రామకృష్ణ మిషన్ని స్థాపించడం జరిగింది. నెక్స్ట్ వన్, వాస్కోడి గామా భారతదేశానికి ఎప్పుడు వచ్చారు? వాస్కోడి గామా భారతదేశానికి ఎప్పుడు వచ్చారండి? 1498 అండి. 1498 మరి భారతదేశానికి జల మార్గాన్ని కనుగొన్నటువంటి మొట్టమొదటి పర్సన్ అండి. 1498 క్యాలికట్ని అయితే చేరుకోవడము జరుగుతుంది. ఓకేనా. నెక్స్ట్, వాస్కోడి గామా ఎక్కడి నుంచి వచ్చారంటే పోర్చుగల్ నావికుడు అండి. ఈయనొక పోర్చుగల్ నావికుడు. నెక్స్ట్ వన్, హవా మహల్ ఎక్కడ ఉంది? హవా మహల్ జైపూర్లో కలదు. పింక్ సిటీ జైపూర్. సిక్కు మత స్థాపకుడిగా ఏ సిక్కు గురువును పరిగణిస్తారు? గురునానక్. మరి సిక్కుల యొక్క పవిత్ర గ్రంథం ఏంటండి? ఆది గ్రంథ్ అంటారండి. ఆది గ్రంథ్. ఓకే, ఇంపార్టెంట్. సిక్కుల ప్రధాన పండుగ ఏంటి అంటే ఊతకర్రలు అంటారు. ఓకే. ఏ గొప్ప వ్యక్తిని ఉక్కు మనిషి అని పిలుస్తారు? సర్దార్ వల్లభాయ్ పటేల్. ఉక్కు మనిషిగా వీరైతే చాలా చాలా ప్రసిద్ధి అండి. ఇండియన్ బిస్మర్క్ అంటాము. ఓకే, ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా సర్దార్ వల్లభాయ్ పటేల్. ఏ గొప్ప వ్యక్తిని నేతాజీ అని పిలుస్తాం? ఎవరండి? సుభాష్ చంద్రబోస్. ఇంపార్టెంట్ పర్సన్ అండి. ఢిల్లీలోని లాల్ బహదూర్ శాస్త్రి సమాధి పేరేంటి? విజయ్ ఘట్. ఢిల్లీలోని లాల్ బహదూర్ శాస్త్రి సమాధి పేరేంటి? విజయ్ ఘట్. మహాభారత రచయిత ఎవరండి? మహర్షి వేదవ్యాసుడు. మహాభారత రచయిత ఎవరు? మహర్షి వేదవ్యాసుడు. నెక్స్ట్, అర్థశాస్త్రం అనే పుస్తకాన్ని ఎవరు రచించారు? అర్థశాస్త్రం ఎవరండి? చాళుక్యుడు లేదా కౌటిల్యుడు. ఓకే, భారతదేశ రాజకీయ వ్యవస్థ పైన ఈ బుక్ అయితే ఉంటుంది. నెక్స్ట్, జై జవాన్ జై కిసాన్ నినాదాన్ని ఎవరిచ్చారు? లాల్ బహదూర్ శాస్త్రి. ఇంపార్టెంట్ పర్సన్. జై జవాన్ జై కిసాన్ నినాదం ఇచ్చారు. మరి జై జవాన్ జై కిసాన్ జై విజ్ఞాన్ అనేటువంటి నినాదాన్ని ఇచ్చిన వారు ఎవరండి? జై జవాన్ జై కిసాన్ లాల్ బహదూర్ శాస్త్రి. జై జవాన్ జై కిసాన్ జై విజ్ఞాన్ అని ఇచ్చిన వ్యక్తి మరి అటల్ బిహారీ వాజ్పేయి. ఓకేనా, దివంగత భారతదేశ ప్రధాని. రాజ్యాంగ సభకు శాశ్వత అధ్యక్షుడు ఎవరు? డాక్టర్ రాజేంద్ర ప్రసాద్. ఓకే. రాజ్యాంగ సభ ముసాయిదా కమిటీ చైర్మన్గా ఎవరున్నారు? ముసాయిదా కమిటీ అంటే ఏంటండి? డ్రాఫ్టింగ్ కమిటీ. ఓకేనా. రాజ్యాంగం యొక్క డ్రాఫ్టింగ్ కమిటీ అంటే రచన కమిటీకి అధ్యక్షుడు ఎవరు? డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ గారు. భారత రాజ్యాంగాన్ని రచించడంలో ప్రధాన పాత్ర పోషించడం అయితే జరిగింది. రాజ్యాంగాన్ని రచించడానికి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల టైం అయితే పట్టిందండి. ఓకేనా. మరి భారత రాజ్యాంగాన్ని 1949 నవంబర్ 26వ తారీఖున మరి కంప్లీట్ చేసి సమర్పించడం జరిగిందండి. నవంబర్ 26వ తారీఖుని రాజ్యాంగ దినోత్సవంగా చెప్పుకుంటాం, కాన్స్టిట్యూషన్ డే. మరి రాజ్యాంగాన్ని అమల్లోకి తెచ్చింది ఎప్పుడంటే 1950 జనవరి 26 గణతంత్ర దినోత్సవం జరుపుకుంటాం ఆ రోజే. ఓకే. నెక్స్ట్,
ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవాన్ని ఏ తేదీన జరుపుకుంటాం? ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవం 8 మే అండి. ఓకే. సూర్యోదయ దేశంగా ప్రసిద్ధి చెందిన దేశం జపాన్. ఓకే. సూర్యోదయం ఫస్ట్ అయ్యేది ఎక్కడండి? జపాన్లోనే. చివరిగా అయ్యేది ఎక్కడ? అమెరికాలో హవాయి దీపులో అవుతుంది. జపాన్కి మరొక పేరేంటి? నిప్పన్ అంటాం. నిప్పు కణిక. ఓకే. ల్యాండ్ ఆఫ్ మాస్టర్ ఫైల్స్ అని కూడా పిలుస్తాము. కంగారుల దేశంగా కూడా పిలుస్తాము. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఏ తేదీన జరుపుకుంటారు? మార్చి 8 అండి. మార్చి 8వ తారీఖున మరి రాజ్యాంగ దినోత్సవాన్ని అయితే మనం జరుపుకుంటాం. విస్తీర్ణం పరంగా భారతదేశంలో అతి చిన్న రాష్ట్రం ఏంటండి? గోవా. అతి చిన్న రాష్ట్రం గోవా. అతి చిన్న కేంద్రపాలిత ప్రాంతం ఏంటి? లక్షద్వీపులు. ఓకేనా? లక్షద్వీపులు. ఓనం ఏ రాష్ట్రంలో ప్రసిద్ధి చెందిన పండుగ? ఎక్కడండి? కేరళలో ప్రసిద్ధి. ఓకే. ఢిల్లీ ఎప్పుడు భారతదేశానికి రాజధానిగా మారిందంటే 1911వ సంవత్సరంలో ఢిల్లీ భారతదేశానికి రాజధానిగా మారింది. అదేంటి మరి? అంతకుముందు భారతదేశానికి రాజధాని పట్టణంగా ఏది ఉండేదంటే కలకత్తా. ఓకేనా? కలకత్తా. నెక్స్ట్, అత్యంత ప్రకాశవంతమైన గ్రహం ఏంటి? శుక్రుడు. అదేంటి అత్యంత ప్రకాశవంతంగా శుక్రుడు ఉండడం ఏంటి? సూర్యునికి అత్యంత దగ్గరగా ఉన్నటువంటి గ్రహము బుధుడు కదా. మరి బుధుడు అత్యంత ప్రకాశవంతంగా వెలుతురుతూ ఉండాలి కదా. అంటే రీజన్ ఏంటి అంటే శుక్రగ్రహము కంప్లీట్గా 100% కార్బన్ డయాక్సైడ్ వాయువుతో నిండి ఉంటుంది. కార్బన్ డయాక్సైడ్ యొక్క ప్రత్యేకత ఏంటి? వేడిని గ్రహించడమే దాని పని. సో కాబట్టి అత్యధిక వేడిని గ్రహించి ఎప్పుడు కూడా ప్రకాశవంతంగా మెరుస్తూ ఉంటుంది శుక్రగ్రహము. భారతదేశం యొక్క కవల గ్రహంగా కూడా మనము పిలుస్తామండి దీన్ని. దగ్గరగా ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ వన్, రాజ్యాంగ సభ జాతీయ జెండాను ఏ రోజున ఆమోదించింది? రాజ్యాంగ సభ జాతీయ జెండాను జూలై 22, 1947న ఆమోదించింది. దీన్ని రూపొందించిన వ్యక్తి ఎవరండి? మన తెలుగు వ్యక్తి పింగళి వెంకయ్య గారు. ఓకేనా? నెక్స్ట్ వన్, నవంబర్ 26, 1950న ఆమోదించిన రాజ్యాంగంలో ఎన్ని ఆర్టికల్స్ మరియు షెడ్యూల్స్ ఉన్నాయి? అప్పుడు 395 ఏంటి ఆర్టికల్స్ మరియు 8 షెడ్యూల్స్ ఉన్నాయండి. ఇప్పుడు అంటే 400+ ఉంటాయి. ఓకే. షెడ్యూల్స్ కూడా 12 వరకు ఉంటాయి. బట్ అప్పుడు మాత్రం 395 వ్యాసాలు అంటే ఆర్టికల్స్, 8 షెడ్యూల్స్ మాత్రమే ఉండేది. రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ చట్టం ముందు సమానత్వానికి హక్కు ఇవ్వబడింది? చట్టం ముందు అందరూ సమానమే. ఆర్టికల్ 14 అండి. మరి భారత రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులు ఏ భాగంలో ఉంటాయండి? 3వ భాగంలో ఉంటాయి. ఓకే. ప్రాథమిక హక్కులు 12 నుంచి 35 వరకు అయితే ఆర్టికల్స్లో ఉంటాయి. భారతదేశంలో ఫైనాన్స్ కమిషన్ రాజ్యాంగం కోసము రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ నిబంధన ఉంది? ఓకేనా? ఫైనాన్స్ కోసం అండి, అంటే ఆర్థిక శాఖను గురించి తెలిపేటువంటి ఆర్టికల్ ఏంటండి? ఆర్టికల్ 280. ఇంపార్టెంట్. నీతి ఆయోగ్ ఎక్స్ అఫీషియో చైర్మన్గా ఎవరుంటారు? ఎక్స్ అఫీషియో చైర్మన్ ఎవరండి? నీతి ఆయోగ్కి భారత ప్రధానిగా ఎవరైతే ఉంటారో వారే మరి నీతి ఆయోగ్ యొక్క చైర్మన్గా ఉంటారు. ఓకే. మరియు నీతి ఆయోగ్ని అంతకుముందు మనము ప్రణాళికా సంఘంగా పిలిచేవారిని. కొత్తగా బీజేపీ ప్రభుత్వం రాగానే 2014, ఓకేనా, మరి దీన్ని ఏం చేశారు? నీతి ఆయోగ్గా మార్చడం జరిగింది ప్రణాళికా సంఘాన్ని. ఇదొక ఏంటిది? సలహా సంస్థ మాత్రమే అండి. రాజ్యాంగంలో ఎక్కడా కూడా మనకు నీతి ఆయోగ్ గురించి తెలిపరు. ఓకే. బ్యాంక్ ప్రెస్ నోట్ ప్రెస్ ఎక్కడ ఉంది? దేవాస్లో ఉంటుందండి. స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా ఎప్పుడు స్థాపించారు? 1973లో. నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ నాబార్డ్ ఏ పంచవర్ష ప్రణాళికలో స్థాపించారు? 6వ పంచవర్ష ప్రణాళికలో దీన్ని స్థాపించడం జరిగింది. అంతర్జాతీయ ద్రవ్యనిధి యొక్క ప్రత్యేక డ్రాయింగ్ హక్కులని ఏ రూపంలో ఉన్నాయి? బుక్ కీపింగ్ ఎంట్రీ. ఓకేనా? ఇంపార్టెంట్ క్వశ్చన్. ప్రస్తుతము స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎవరి యాజమాన్యంలో ఉంది అంటే భారత ప్రభుత్వం చేతిలోనూ ఉంటుందండి. భారతదేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అండి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. అంతర్జాతీయ పెట్టుబడి వివాదాల పరిష్కార కేంద్రము ఏ అంతర్జాతీయ సంస్థకు సంబంధించింది? ప్రపంచ బ్యాంక్, వరల్డ్ బ్యాంక్ అండి. ఓకేనా? ఇది అమెరికాలో ఉండడం అయితే మనము చూడవచ్చు. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. నెక్స్ట్ వన్ చూద్దాం. 9వ పంచవర్ష ప్రణాళిక ప్రధాన లక్ష్యము ఏంటి?
సమాన పంపిణీ మరియు అభివృద్ధి, 9వ పంచవర్ష ప్రణాళిక, సమాన పంపిణీ అండ్ అభివృద్ధి. నెక్స్ట్ వన్, స్వర్ణ జయంతి గ్రామీణ రోజ్గార్ యోజన ఖర్చును కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు ఏ నిష్పత్తిలో భరిస్తాయి? స్వర్ణ జయంతి గ్రామ స్వరోజ్గార్ యోజన ఎంతండి? దీనికి అయ్యేటువంటి నిధులను ఖర్చు అంటే మరి రాష్ట్ర ప్రభుత్వం, కేంద్రం వచ్చేసి 75%, రాష్ట్రం వచ్చేసి 25% నిధులను సమకూరుస్తాయి. నెక్స్ట్ వన్, సూర్యకాంతి సహాయంతో శరీరంలో ఏ విటమిన్ ఉత్పత్తి అవుతుంది? విటమిన్ డి అండి. దీన్నే మనము సన్లైట్ విటమిన్ అంటాము. ఓకేనా, సన్లైట్ విటమిన్ అనే పేరుతో పిలుస్తాము. మరి సూర్యుని నుండి ఎర్లీ మార్నింగ్ సూర్యుని నుంచి వచ్చేటువంటి లేత కిరణాలు ఏవైతే ఉంటాయో అవి మన శరీరం పైన పడినప్పుడు మన చర్మం కింద ఉండేటువంటి ఒక కొవ్వు పొర ఉంటుందండి. ఆ పొర కరిగి డి విటమిన్గా మారుతుంది. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, హేలీ కామెట్ అంటే హేలీ తోకచుక్క ఎన్ని సంవత్సరాలకు ఒకసారి కనిపిస్తుందంటే 76 సంవత్సరాలకు ఒకసారి కనిపిస్తుంది. ఓకేనా, ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. నెక్స్ట్ వన్, ఏ తరంగాల సహాయంతో గబ్బిలాలు రాత్రిపూట సురక్షితంగా ఎగురుతాయి? ఏ తరంగాల సహాయంతో అండి? అల్ట్రాసోనిక్ వేవ్స్. ఓకేనా, అల్ట్రాసోనిక్ వేవ్స్ ద్వారానే ఇవి ఎగరగలుగుతాయి. వీటికి కళ్ళు కనిపించవు నైట్ టైంలో. ఓకేనా, అతి ధ్వని తరంగాలు అంటాము. హెచ్ఐవి వైరస్ వల్ల ఏ వ్యాధి వస్తుంది? హెచ్ఐవి వైరస్ వల్ల ఏమొస్తుందండి? ఎయిడ్స్ వస్తుంది. రక్తం గడ్డకట్టడంలో ఏ విటమిన్ ఉపయోగపడుతుంది? విటమిన్ కే అండి. ఓకే, విటమిన్ కే విటమిన్ వల్ల మనకు రక్తం అయితే గడ్డ కడుతుంది. యాంపియర్ సెకండ్ యొక్క యూనిట్ ఏంటి? ఛార్జ్ పరిణామంగా మనం చెప్పుకోవచ్చండి. లాఫింగ్ గ్యాస్ అంటే నైట్రస్ ఆక్సైడ్ని లాఫింగ్ గ్యాస్ లేదా నవ్వు పుట్టించే వాయువు అంటాము. నెక్స్ట్ వన్, శాస్త్రీయ పరికరాలు బాహ్య అయస్కాంత ప్రభావాల నుండి రక్షించబడ్డాయి. ఇనుప కవర్లు అండి. ఓకేనా, శాస్త్రీయ పరికరాలు బాహ్య అయస్కాంత ప్రభావాల నుంచి రక్షించబడతాయి. ఎలా అంటే ఇనుప కవర్లో వాటిని ఉంచడము ద్వారా. నెక్స్ట్ వన్ చూద్దాము. అణువిద్యుత్ ప్లాంట్లలో ఏ రకమైన ప్రతిచర్య జరుగుతుంది? అణువిద్యుత్ ప్లాంట్లలో ఏ రకమైన ప్రతిచర్య జరుగుతుందండి? న్యూక్లియర్ ఫ్యూజన్ అనేది జరుగుతుంది. న్యూక్లియర్ ఫ్యూజన్. నెక్స్ట్, వాయువుల ఒత్తిడి అని పిలువబడే పరికరం లేదా వాయువుల యొక్క ఒత్తిడిని కనుగొనడానికి దేన్ని ఉపయోగిస్తాము? మానోమీటర్. నెక్స్ట్ వన్, ఏ విదేశీయుడు 2 సార్లు కాంగ్రెస్కి అధ్యక్షుడయ్యారు? ఏ విదేశీయుడు అండి? విలియం వెడర్బర్న్. ఓకే, విలియం వెడర్బర్న్. నెక్స్ట్ వన్, బహదూర్ షా టూను ఎవరు అరెస్టు చేశారు? హడ్సన్. నెక్స్ట్ వన్, సిమ్లా సన్యాసి పేరుతో ఎవరు ప్రసిద్ధి? ఎవరండి? ఏవో హ్యూమ్. ఏవో హ్యూమ్ పేరు ఎక్కడైనా విన్నారా మీరు? భారత జాతీయ కాంగ్రెస్ స్థాపనలో ప్రధాన పాత్ర పోషించిన వ్యక్తి. నెక్స్ట్, 1905 ఏడీలో బెంగాల్ ఎవరిచే విభజించబడింది? బెంగాల్ విభజన ఎవరు చేశారండి? లార్డ్ కర్జన్. ఓకే, లార్డ్ కర్జన్. నెక్స్ట్ వన్, 1916 లక్నో ఒప్పందము ఎవరి మధ్య జరిగింది? కాంగ్రెస్ మరియు ముస్లిం లీగ్ మధ్య జరిగింది. 1916లో లక్నో ఒప్పందం ఎవరి మధ్య జరిగింది? కాంగ్రెస్ మరియు ముస్లింల మధ్య. నెక్స్ట్ వన్, ఏ సంఘటన దర్యాప్తు చేయడానికి హంటర్ కమిషన్ నియమించారు? హంటర్ కమిషన్ జలియన్వాలా బాగ్ ఊచకోత గురించి మరి దీన్ని దర్యాప్తు చేయడానికి. దీన్ని భారతీయులంతా కూడా నల్ల చట్టంగా అయితే పిలిచారండి. ఎవరు కూడా దీనికి సపోర్ట్ చేయలేదు. ఎందుకోసమండి? ఈ యొక్క హంటర్ కమిషన్లో ఏ ఒక్క భారతీయుడు కూడా మెంబర్గా లేరు. ఓకేనా. నెక్స్ట్ వన్, లండన్లోని జనరల్ డయర్ను చంపిన విప్లవకారుడు ఎవరు? ఉధమ్ సింగ్ అండి. జనరల్ డయర్ ఎవరు? సో ఈ యొక్క జలియన్వాలా బాగ్కి కారకుడిగా మనము చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్, 1857 సమయంలో భారతదేశ గవర్నర్ జనరల్ ఎవరు? లార్డ్ కానింగ్. భారతదేశానికి చివరి వైస్రాయ్ మరియు స్వతంత్ర భారతదేశానికి మొదటి గవర్నర్ జనరల్ ఎవరు? లార్డ్ మౌంట్ బాటన్ అండి. ఓకే, లార్డ్ మౌంట్ బాటన్. నెక్స్ట్ వన్, ఇండియన్ హోమ్ రూల్ సొసైటీ స్థాపించిన వారు? ఇండియన్ హోమ్ రూల్ సొసైటీ శ్యామ్జీ కృష్ణవర్మ అండి. హోమ్ రూల్ సొసైటీ అయితేనేమో బాలగంగాధర్ తిలక్, బట్ ఇక్కడ ఇండియన్ హోమ్ రూల్ సొసైటీ అన్నారు కాబట్టి శ్యామ్జీ కృష్ణవర్మ గారు. భారతదేశంలో ఏ రాష్ట్రంలో విశాఖపట్నం ఓడరేవు ఉంది? ఆంధ్రప్రదేశ్. మన సౌర వ్యవస్థలో ఎన్ని గ్రహాలు ఉన్నాయి? 8 ఉన్నాయండి. 9 గ్రహాలు ఉండేది. ఒక గ్రహాన్ని మరి
మరుగుజ్జు గ్రహంగా తీసివేశారో అదే ప్లూటో. భారతీయ డీజిల్ లోకోమోటివ్స్ వర్క్ యొక్క డీజిల్ ఇంజిన్ తయారీ యూనిట్ భారతదేశంలో ఎక్కడ ఉంది? ఎక్కడ ఉందండి? వారణాసి, ఉత్తరప్రదేశ్. నెక్స్ట్ వన్, ఏ మతానికి చెందిన వారు బైసాఖి పండుగను జరుపుకుంటారు? బైసాఖి సిక్కులు. ఓకే. షహనామా ఎవరి రచన? షహనామా ఫిరదౌసి. మణిపూర్ రాజధాని ఏంటి? ఇంపాల్ అండి. మణిపూర్ రాజధాని ఏంటి? ఇంపాల్. దీన్నే బంగారు నగల నగరం అంటారండి. ఓకే, జ్యువెల్ సిటీ. గోవా పోర్చుగీస్ వారి నుంచి ఎప్పుడు విముక్తి పొందింది? 1961 అండి. ఇక్కడ 64 అని పడింది, 61. ఆపరేషన్ విజయ్ ద్వారా భారతదేశంలో విలీనం చేయడము జరిగింది. నెక్స్ట్ వన్, భారతదేశంలోని ఏ రాష్ట్రం ఆర్టికల్ 370 వర్తిస్తుంది? ఇప్పుడు వర్తిస్తుందా అండి? సో 370 ఆర్టికల్ని రద్దు చేశారు. ఇది ప్రీవియస్ క్వశ్చన్ కాబట్టి ఈ విధంగా ఇచ్చారు మనకి. సో ప్రజెంట్ జమ్మూ కాశ్మీర్ రాష్ట్రము లేదు, 370 ఆర్టికల్ కూడా లేదు. 370 ఆర్టికల్ని రద్దు చేశారు. జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాన్ని కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించారండి. ఓకే, లడక్ మరియు జమ్మూ కాశ్మీర్గా. ఓకే. మహారాష్ట్రలోని నాసిక్ నుంచి ఏ నది ఉద్భవిస్తుంది? గోదావరి. ప్లాసీ యుద్ధం ఎప్పుడు జరిగింది? 1757లో ప్లాసీ యుద్ధము జరిగింది. నెక్స్ట్ వన్, ఖైబర్ పాస్ ఎక్కడ ఉంది? కనుమ అండి. ఇది ఆఫ్ఘనిస్తాన్ మరియు పాకిస్తాన్ మధ్య ఖైబర్ పాస్ అయితే ఉంది. నెక్స్ట్ వన్, ఈ నది ద్వీపకల్ప పీఠభూమి నుంచి ఉద్భవించదు. యమునా నది ఉద్భవిస్తుందా అండి? ఉద్భవించదు. యమునా నది అనేది గంగా నది యొక్క అతి పొడవైనటువంటి ఉపనదిగా చెప్పుకోవచ్చు. ఇదొక మరి గ్లేషియర్ నది అండి. నెక్స్ట్ వన్, భారత జాతీయ కాంగ్రెస్ స్థాపకులు ఎవరు? ఏవో హ్యూమ్. స్వతంత్ర భారతదేశం యొక్క మొదటి గవర్నర్ జనరల్ ఎవరండి? రాజగోపాలాచారి. ఇంపార్టెంట్ క్వశ్చన్. స్వతంత్ర భారతదేశం యొక్క మొదటి గవర్నర్ జనరల్ రాజగోపాలాచారి. ఓకేనా. మరి స్వతంత్ర భారతదేశం యొక్క మొట్టమొదటి బ్రిటిష్ గవర్నర్ జనరల్ ఎవరంటే లార్డ్ మౌంట్ బాటన్. ఓకే. ప్రార్థనా సమాజాన్ని ఎవరు స్థాపించారు? ఆత్మారాం పాండురంగ. ఓకే. చోళ పరిపాలన యొక్క ప్రధాన లక్షణాలు ఏంటండి? గ్రామీణ స్వయం ప్రతిపత్తి కలిగి ఉండడం. పట్టుపురుగుల యొక్క ఆహారం ఏంటండి? మల్బరీ ఆకులు. ఓకేనా. సెరికల్చర్ అనే పేరుతో పిలుస్తారండి పట్టుపురుగుల పెంపకాన్ని. అపికల్చర్ అంటే తేనె తీగల పెంపకం. లాస్ట్ వీడియోలో జీకే వీడియోలో చిన్న మిస్టేక్ జరిగిందండి, గమనించాలి. అపికల్చర్ అంటే తేనె తీగల పెంపకం, సెరికల్చర్ అంటే పట్టుపురుగుల పెంపకము. సో కొంచెం ఎడిట్ చేసుకోండి. ఓకే. సో గాయస్, ఇది ఈ రోజుకు సంబంధించిన చాలా ముఖ్యమైన జీకే టాపిక్ అండి. సో తప్పకుండా మరి ఒక నెక్స్ట్ పార్ట్తో మీ ముందుకు రావడం జరుగుతుంది. మీకు నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. పీడిఎఫ్ లింక్ ఇస్తాను, అందరూ కూడా డౌన్లోడ్ చేసుకోండి. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.